ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఎల్పీ న్యూస్ కు స్వాగతం. మీరు అసలు అది ఆత్మహత్య అని కనుక మీరు బై రైటింగ్ కానీ బై ఓరల్ కానీ మీరు ప్రెస్ మీట్ పెట్టి మీరు డిక్లేర్ చేయనటువంటి సందర్భం లోపల ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మెయిన్ మీడియా ఛానల్స్ అన్ని కూడా ముగిసిన మిస్టరీ ముగిసిన అంగం రాహుల్ వీడిన మిస్టరీ ఆత్మహత్య అని చెప్పి తెలిపినటువంటి పోలీసులు ఆత్మహత్య అని చెప్పి తేల్చిన పోలీసులు అని చెప్పేసి ప్రతి టీవీ ఛానల్ మంచి తమ్ముడేలు పెట్టేసి పబ్లిక్ లోపలికి ఎట్లా పంపించిందంటే ఇది నిజంగా జరిగింది ఆత్మహత్య అని చెప్పి వాళ్ళు నిర్ధారించిందో అన్నట్టు చెప్తారు. మేము అదే అడుగుతున్నాం, మరి నిర్ధారించేటటువంటి అథారిటీ మీకుంటుందా? నిర్ధారించేటటువంటి అథారిటీ అనేది టీవీ ఛానల్కి ఉంటుందా? మేము 100% మేము యాంటిసిపేట్ చేసుకున్న విషయం ఏంటంటే మీడియాను కూడా ఈ క్రైమ్ లో భాగంగా వాడిల్లు. మీడియాను కూడా ఏం చేసిందంటే దీన్ని మ్యానిపులేట్ చేయడం కోసము, కేసును వీక్ చేయడం కోసము, ఈ పేదోళ్లకు సంబంధించిన విషయం కాబట్టి ఏంటంటే వీళ్ళ సైడ్ నుంచి ఎవరైనా సపోర్ట్ వచ్చినా కూడా ఆ సపోర్ట్ కూడా ఆగిపోయేటట్టు మీరు చెప్పినటువంటి ఆత్మహత్యను వాళ్ళు సృష్టించారు. ఇది సృష్టించడానికి కారణం ఏంటంటే దీని వెనుకాల ఏదైతే కాలేజీ యాజమాన్యం ఉందో కాలేజీ యాజమాన్యం వ్యవస్థ అందులో ఉన్నటువంటి క్రిమినల్స్ ఎవరైతే అపాయింట్మెంట్ చేయడం వల్ల అనుమానం చెప్తున్నాం సార్ వినండి సార్, మీరు చెప్పి మేము వింటాం తర్వాత ఆ అపాయింట్మెంట్ చేసినటువంటి దానిని కప్పిపుచ్చడం కోసము, లేకపోతే అపాయింట్మెంటే లేదని చిత్రీకరించడానికి ఒక దిక్కు మీడియాను వాడిను, ఇంకో దిక్కు ఏం చేసినట్టే ఈ ప్రాసెస్ డిలే చేసి దాని తర్వాత దాన్ని పూడ్చిపడేసారు. ఇప్పుడు ఆధారాలు లేవు. తర్వాత ఏంటంటే మీడియా వాళ్ళు ముందుకు రారు, కాలేజీ వాళ్ళు ఇక్కడి నుంచి మాత్రం మాకు ప్రెజర్ ఉంటుంది. మేము అడుగుతున్న విషయం ఏంటంటే సార్ మేము వృత్తిపరంగా వృత్తిరీత్యా మిమ్మల్ని గౌరవిస్తున్నాం. ఎందుకంటే రేపు ఏది జరిగినా వాళ్ళకి న్యాయం జరగాల్సింది మీ చేతి నుంచి న్యాయం జరగాలి. మాకు తెలుసు. మేమేమంటున్నాం అంటే ఒక్క నిమిషం, మీరు బాధపడడంలో నేను కాదని అంటూ లేదండి. మాకేంటంటే మేము ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడతాం. మేము ఉన్నప్పుడు ఇవన్నీ మాట్లాడకుండా మీ అభిప్రాయాన్ని మీరు ఒక నిమిషం వినండి. మీ అభిప్రాయాన్ని చెప్పుకోవడానికి వేరే ఇక్కడ బాధ అనిపించింది సార్. ఆత్మహత్య అని చెప్పి నిరూపించేది కూడా మేము తినడం సార్. చెప్పించారు వాళ్ళు. దయచేసి వినండి ప్లీజ్, దయచేసి వినండి. అంత దూరంలో చెప్పిందంటే ఆ తండ్రికి నచ్చడం కోసం మేము వచ్చాము. మాట్లాడితే సార్ వాళ్ళకి ఇబ్బంది అవుతాడు. నువ్వు మాట్లాడు. నేను చెప్తున్నాను, ఆ రోజుల వరకు చెప్పాను, ఈ రోజు అదే చెప్పాను. మాకు ఫైనల్ రిపోర్ట్ వచ్చేంత వరకు మేము కన్ఫర్మ్ చేసి చెప్పలేమండి. ఇది విషయము. కాకపోతే ఎందుకు వచ్చాము అంటే మేము బలవంతంగా మీ బాడీ ఆపేసామనేసి సంథింగ్ న్యూస్ ఛానల్లో వస్తా ఉంది. దయచేసి మీకు వీలైతే చేసుకోండి. మా వాళ్ళకి ఎంత సహాయం కావాలో అంతవరకు మేము చేయగలము. మాకు ఇన్వెస్టిగేషన్ ఫైనల్ అయ్యేంత వరకు ఇది కామా ఇది ఫుల్ స్టాప్ మేము చెప్పలేము. ఫర్దర్ గా ఫైనల్ గా మాకు అన్ని ఒపీనియన్లు వచ్చినాక, డాక్టర్ గారి ఒపీనియన్ కన్ఫర్మ్ అయినాక, వాట్ ఈస్ వాట్ అని వాళ్ళు ఇచ్చినాక, మాకు అన్ని కూడా క్లియర్ అయినాక మాత్రమే మేము ఫైనలైజ్ చేయగలం. ఇది కాస్త టైం తీసుకునే పద్ధతి. ప్రొసీజర్ లో కొంచెం టైం తీసుకుంటుంది. మాకు వాళ్ళ మీద మాకు ప్రొసీజర్ ఆస్పెక్ట్ మీద, గవర్నమెంట్ మీద, అధికారుల మీద మేము బదనాం చేయలేము. మా చట్ట ప్రకారం గానీ ఎవరి మీద సరే నేర రూపం నిర్ధారణ అయ్యింది అంటే మేము ఎవరిని వదిలిపెట్టము. ఓకేనా? మాకు ప్రూవ్ కావాలి. బియాండ్ ఆల్ రీజనబుల్ డౌట్ మాకు ప్రూవ్ అయితే మేము ఖచ్చితంగా ముద్దాయిల పట్ల చర్యలు తీసుకుంటాం. ఒకవేళ ప్రూవ్ కాకపోతే చట్ట ప్రకారం ఎలా ఉందో అలా మేము వెళ్ళిపోతాం. ఓకేనా? అంతే తప్ప దయచేసి వేరే వాటిని దీంట్లో కలిపి మేము ఉన్నప్పుడు వద్దు. మీరు మాట్లాడుకోండి మేడం, మీరు ఉన్నప్పుడు మీరు ఆడియో కనుక వాళ్ళు కన్సల్ట్ చేసేది అందులో కూడా అబ్బాయిని ఆ రోజు మార్నింగ్ నలుగురు కలిసి ఏంటంటే తీవ్రంగా ఒత్తిడి చేసింది, ఆయన బెదిరించింది. తర్వాత ఏంటంటే నువ్వు రా ఏం చేయను సంపం వేరేడైతే చంపడం కానీ మీరు మాత్రం చంపమని చెప్పేసి అన్నటువంటి ఆడియో టేపులు బయటకు వస్తున్నాయి కదా. మరి ఆడియో టేపులు ఎందుకు వాళ్ళు విట్నెస్ గా తీసుకోవట్లేదు? ఎందుకు దాని మీద ఎంక్వైరీ చేయట్లేదు? ఎందుకు దీని అపాయింట్మెంట్ దిగారన్నా వాళ్ళు క్రియేట్ చేసి వాళ్ళని ఎందుకు వాళ్ళ లాగి వాళ్ళను గుంజట్లేదు? వాళ్ళు ఎందుకు ఇన్వెస్టిగేట్ చేయట్లేదు? సరే మీరు వాళ్ళని కలిసారా? ఎవరు అపాయింట్మెంట్ చేసినటువంటి పిల్లల్ని వాళ్ళని పిలిచి కష్టం అన్ని కోణాల్లో టెక్నికల్ గా గానీ ఇన్ పర్సనల్ గానీ పిల్లలతో మాట్లాడారా? మాట్లాడారా? మా సార్ మాట్లాడారు. ఇన్ పర్సన్ గా సార్ విన్నారు. సార్ ఇప్పుడు వాడు ఏం చేసినట్టు మాకు ఆడిట్ ఇంకో ఎడిట్ చేసి పంపించింది సార్. అది వచ్చిన టీప్ కాదు. అది వచ్చిన టీప్ అనేది వాళ్ళ ఏవైతే డౌట్లు ఉన్నాయో అంతకు మించి డౌట్లు కూడా మా కోణంలో మేము విచారించుకొని
వాటిని రాబట్టే ప్రయత్నంలోనే ఉన్నాం. ఆ ప్రయత్నంలో హైదరాబాద్ కూడా వచ్చింది. ఇంత లేట్ ఎందుకైంది సార్? మరి ఇన్ని రోజుల నుంచి రాని మూమెంట్ ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇదే రావడము DNA టెస్ట్ కన్ఫర్మ్ అయినా నెక్స్ట్ రోజు వచ్చింది అది సార్ చెప్తారమ్మా ఏంటంటే. అంత లేట్ ఎందుకైంది అంటే నేను కాదు, నేను సార్ ఇప్పుడు మీరు CSR అదే చేస్తామని చనిపోయిన తర్వాత బాడీ అమ్మా, ఇంత లేట్ వచ్చి ఇప్పుడు చేస్తామని ఇంత ప్రెజర్ వచ్చిన అదే తర్వాత సార్ మీకు మాట్లాడతారు. ఇక్కడ నుంచి అక్కడ నుంచి ఫోన్ వచ్చిన తర్వాత వచ్చి చేస్తామంటున్నారు. ఇదే చేసుడు ఒక కామన్ గా ఇట్లా పర్సన్ వచ్చినాడు అప్పటి నుంచి మీరు మూమెంట్ ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి ఉండేది కాదు కదా. నేను సార్కి అసిస్ట్ గా వచ్చిన టీం. ఎవరైతే సార్ మీరందరు ధర్మాన్ని కాపాడతలే కదా. అరే తల్లి, ఈ కేసు గురించి అవగాహన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి ఉంటుంది. సార్ చెప్తారు అదన్నీ కూడా, నేను కాదు. అదానికి నాకు లేదు కదా. సార్ వచ్చిన తర్వాత సార్ అడిగింది అవన్నీ. ఇక్కడ అడుగున్నా జాగ్రత్త అవసరం లేకుండా ఛానల్ ప్రచారం ఆ, చేస్తున్నారు. ఆ ఛానల్ కాంగ్రెస్ చర్యలు తీసుకోవాలి. అది కాదు, ఒక మనిషి చచ్చిపోయినట్టు ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా. ఇక్కడైనా వీళ్ళేమో ఆ జుడిషియల్ కస్టడీ వీళ్ళ ఒపీనియన్ లేకుండా ఇది ఆత్మహత్యలు ప్రచారం చేస్తే కాదు ఛానల్. మా వాళ్ళు ఇక్కడ వీళ్ళు అన్ని కాన్ఫరెన్స్ కాల్స్ మన ఎంటర్టైన్మెంట్ కి విన్నట్టు ఇక్కడ పోలీసులు వీళ్ళు కుట్టారు. వీళ్ళన్నా కలిసి వాళ్ళకి ఇట్లా అయింది మరి ఇక్కడ అని చెప్పేసి వాళ్ళకి పెట్టారు. వాళ్ళు అక్కడ ఇన్వెస్టిగేషన్ అరే ఇదేదో హత్య లెక్క ఉంది కదా అని చెప్పేసి వాళ్ళు 10 కిలోల బండరాయి అంటుంది. మరి 10 కిలోల బండరాయి అబ్బాయి చేతిలో ఫోన్ తప్ప ఏం లేనే లేదు. మరి అంత ఆడెక్కడికి నుంచి వచ్చింది? ఉండాల్సిన ఫోన్ ఏమో చేతిలో లేదు. ఉండకూడని పండుగ పండేమో అనుకుంది. అంత ఆడెక్కడికి నుంచి వచ్చింది? ఆత్మహత్య అది 9:43 నిమిషాలకు సింగరాయకుండా వచ్చింది ట్రైన్. మరి ఆ 9:43 నిమిషాలకు ఆ చుట్టుపక్కల అబ్బాయి ఎక్కడ తాడు తీసుకుని అడుగు కట్టుకుంటాడు? ఆ చుట్టుపక్కల నుంచి వచ్చినటువంటి ట్రైన్ వెహికల్స్ ని కార్స్ ని వీళ్ళు అబ్జర్వ్ చేయరా? చేతిలో ఫోన్ లేదు కదా. చేతిలో ఫోన్ లేదు అన్నప్పుడు ఆయన ఎక్కడికి పోతాడు? ఎక్కడ తాడు కొనుక్కుంటాడు? ఎక్కడ బండ కొనుక్కుంటాడు? ఎక్కడి నుంచి హైదరాబాద్ లో ఫోన్ ఉన్నట్టు అసలు బాగున్నట్టు సంగతి మీకే తెలుసు. హైదరాబాద్ లో ఫోన్ ఉన్నట్టు 7:09 రాత్రికి అబ్బాయి ఫోన్ మాట్లాడాడు. 20 సెకండ్లు మాట్లాడాడు. మరి అదెవరితో మాట్లాడాడు? ఎక్కడి నుంచి ఏ లొకేషన్ నుంచి మాట్లాడాడు. అంటే ఇప్పుడు అంటే హత్య చేసిన తర్వాత మళ్ళీ హైదరాబాద్ లో వాడి ఫోన్ అక్కడ ఇక్కడ వచ్చిందా? అంతే కదా. ఇవన్నీ మనకు ప్రశ్నలు కదా. ఫోన్ సార్ ఒక ప్రశ్న మిమ్మల్ని అడగమంటున్నారు. DNA టెస్ట్ అయింది ఏ రోజు అయింది సార్? ఏ రోజు రిపోర్ట్స్ వచ్చినాయి? ఆ రోజు వాళ్ళకి ఫోన్ చేశాము. అప్పుడు ఎన్ని రోజులు అయింది సుమారు? అమ్మా నాకు డేట్ గుర్తులేదు. అక్కడి నుంచి ఓవరాల్ గా మా ఎస్పీ గారు 1-4 సార్లు ఫోన్ చేసి చేపించి అప్పటికప్పుడు మేము ఫోన్ చేసి చెప్పి మా ఎస్పీ గారు ఒక మాట DNA టెస్ట్ అయిన తర్వాత కూడా మీ లోపల మూమెంట్ లేదు. ఈ రోజు మీకు ప్రెజర్ అవుతుంది, బాడీ తీసుకెళ్తలేరు, ఇక్కడ సోషల్ మీడియాలో మీకు ఇబ్బంది అవుతుందని వచ్చింది తప్పితే నిజంగా మీరు న్యాయం చేయాలంటే అదే రోజు వస్తుండే కదా. ఇన్ని రోజులు ఇంకొకటి సార్ ఇక్కడ కాన్ఫరెన్స్ కాల్స్ లో అబ్బాయిని బెదిరించినట్టుగా ఏ చిన్న పిల్లవాడిని చూసినా అర్థమైంది. అంత బెదిరించినట్టుంటే మీరు ఆ కాన్ఫరెన్స్ ఈ పోలీసులకు ఎందుకు తీసుకోలేదు? ఆ అబ్బాయి ఫోన్ హైదరాబాద్ ఉన్నట్టు అది అక్కడ సింగరాయకొండకు వచ్చి ఇక్కడికి వచ్చిందా లేకపోతే నిజంగానే ఇక్కడే ఉందా? అబ్బాయి ఎన్నిసార్లు ఫోన్ మాట్లాడాడు? మాకున్న సమాచారం కూడా మీకు చేశారు. 7:09 అబ్బాయి మాట్లాడాడు. ఆ టైంలో ట్రైన్ మూవ్ అయితేనే ఉంది. అబ్బాయి 9:43 అందాజా రావచ్చు. అక్కడ 7 గంటల 9 నిమిషాలకు అబ్బాయి మాట్లాడాడు. మీకు ఇన్వెస్టిగేషన్ కావాలంటే స్టేషన్కి వస్తే నేను మొత్తం మీ ముందు పెట్టి చూపిస్తాను. ఎందుకంటే ఈ విషయం చెప్పండి, మేము రికార్డ్ చేస్తున్నాము. కాచిగూడ మేము రికార్డ్ చేసుకున్నాము. సర్వీస్ మెసేజ్ వేరు, ఫోన్ చేసి మాట్లాడడం వేరు. ఫోన్ ఆడ పడేసినా కానీ సర్వీస్ మెసేజ్ వస్తా ఉంటాయి. మీరు కొంచెం సర్వీస్ మెసేజ్ సార్ ఇంటరాక్షన్ జరిగింది, కమ్యూనికేషన్ జరిగింది. ఆ సరే, అబ్బాయి మీ అభిప్రాయం ఏదైతే ఉందో నేను ఇన్వెస్టిగేషన్ ని పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద నేను రివ్యూ చేయలేను. సరే బ్లోక్ ఇన్వెస్టిగేషన్ డిలే మాత్రం చేసి తల్లి ఒక మాట చెప్తా సార్ తల్లి ఒక మాట చెప్తున్నా